వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం బీసీ బిల్లు లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను పెంచి 42%కి ఇది చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇది తీసుకుంటున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీతో హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్లతో సంప్రదింపులు జరిపి ఇండియా కూటమితో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 100 స్థానాలు కాకుండా ఇండియా కూటమిలో మరియు కలిసి వచ్చేటువంటి భాగస్వామ్య పక్షాలందరినీ కలిపి వాళ్ళు బీసీ యొక్క అభ్యున్నతికి ఎవరైతే సానుకూలంగా స్పందిస్తారో కలిసి వస్తారో వాళ్ళతో కూడా చర్చించి చేయాలని చెప్పి ఒక సూత్రబద్ధంగా ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఈ యొక్క ఫ్రంట్ పేజ్లో సాక్షి పత్రిక ఈ వార్తను ప్రచురించింది. అనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నాలలో బీసీకి పెంచాలి, 42%కు తీసుకుని రావాలి ఈ యొక్క లోకల్ బాడీస్ లో ఇస్తున్నటువంటి రిజర్వేషన్ల శాతాన్ని అనేటువంటిది ఇది హెడ్లైన్స్ లో చూపెట్టడం జరిగింది. అట్లాగే మరొక వైపున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ గా ఉండి తాను కూడా తన కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ తోనూ మరియు తనకు ఉన్నటువంటి సంబంధాల రీత్యా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా అనేటువంటి వార్త కూడా ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ప్రచురించింది. అనగా ఈ వార్త కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నది. అనగా ఈ యొక్క బీసీ బిల్లు మీదనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలోను అట్లాగే కాంగ్రెస్ పార్టీలోను ప్రముఖంగా ఈ యొక్క వార్తే ఈ యొక్క అంశమే చర్చకు దారితీసింది. మరియు సర్కిల్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ యొక్క బీసీ బిల్లుకు ఎటు పోతుంది, ఎటు తిరుగుతుంది, ఏ పద్ధతిలో ఉంది అనేటువంటి మీమాంస ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా కనబడుతున్నది. కానీ ఇక్కడ అర్థమయ్యేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ గవర్నర్ కు కూడా అనుమానాలున్నవి. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చేటువంటి పరిధి అధికారం ఉందా లేదా అనేటువంటి అనుమానం ఒకవైపున ఉంటే, మరొక వైపున ఇక్కడ చెప్పినటువంటి డిప్యూటీ సీఎం విక్రమార్క ముఖ్యమంత్రి కలిసి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్లతో చర్చించి పార్లమెంటులో యొక్క బిల్లును పాస్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి మరియు అతనితో వెళ్ళినటువంటి డెలిగేషన్ ఢిల్లీలో ఉండి యొక్క పని చేస్తానంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇది ఎంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి అనగా హైకమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంతవరకు ఇండియా కూటమి సభ్యులతో చర్చిస్తారు, ఆ వాళ్ళ యొక్క సమ్మతిని కూడగట్టిన తరువాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టడము అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనగా బీజేపీ పార్టీ యొక్క అధినాయకత్వం కానీ బీజేపీ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యారీత్యా సభ్యులు కానీ మరియు దానికి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏ రకంగా ఉన్నాయి అంటే ఒక రకంగా భారతదేశ వ్యాప్తంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ తో రాజీనామా బలవంతంగా చేయించినట్టు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవంగా ఈ యొక్క రాజీనామా ఏ కారణాల చేత చేయవలసి వచ్చింది, ఆయన అయితే ఆరోగ్య కారణాలే చెప్తున్నారు. కానీ ఆరోగ్య కారణాలలో కూడా ఎక్కడ హాస్పిటల్కు పోయింది లేదు, డాక్టర్లను సంప్రదించింది లేదు, ఎక్కడ అడ్మిట్ అయింది లేదు. కానీ చెప్పడానికి వరకు చెప్పనైతే చెప్పారు. కానీ దాని తర్వాత వెంటనే రాష్ట్రపతి ఆ యొక్క రాజీనామాను ఆమోదించడం, ఆ యొక్క ఆమోదించిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా జారీ కావడం అనేది టకటక జరిగిపోయినటువంటి ఈ యొక్క స్పీడప్ దేన్ని సూచిస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్ దీన్ని ఏదో ఫార్ములాను కనిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా కనబడుతున్నది. మరొక వైపున బీహార్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఎలక్షన్ కమిషన్ నే అక్కడ ముందు పెట్టేసి 62 లక్షల ఓటర్లను తీసివేసినట్టు ఈసీ కమిషన్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రెస్ లో
ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి వస్తున్నది. మరి ఎంతమంది అక్కడ పోయారు, ఎంతమందిని ఆ ఓటర్ లిస్టులకి వెళ్ళి తీసేశారు, ఆ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో ఎంతమందిని తీసేసి ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారు, ఆ యొక్క డేటా ఎలక్షన్ అయిన రోజు మట్టుకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎవరి మాట వినడం లేదు. సుప్రీం కోర్టులో కూడా కేసు ఫైల్ చేసినా కూడా వాళ్లకు కూడా జవాబు చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్నెస్ మరియు బిజీ ఉండి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ అసెంబ్లీలోనైతే ఈ యొక్క బీసీల యొక్క బిల్లు అంటే 42%గా పెంచడానికి సమ్మతించినట్టుగానే పార్లమెంటులో కూడా ఇది సమ్మతిస్తున్నదా, కలిసి వచ్చి ఈ యొక్క బిల్లు పాస్ చేయించగలుగుతుందా లేదా అనేటువంటి డౌట్ ఒకటి కూడా అందరిలో ఉంది. కాబట్టి ఇది ఒకరి పట్ల ఒకరు అనగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ అలా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఈ బిల్లుకు సంబంధించి ఎవరికి అబద్ధం చెప్పారు అనబడేటువంటి భాష కూడా ఇక్కడ వస్తున్నది. బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి ఎట్లా అయితే మోసం చేస్తున్నాడు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పడం ఒక వైపున ఉంటే, బీజేపీ పార్టీ ఇంటర్నల్ గా ఇటీవల కాలంలో బండి సంజయ్ గాని లేకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా ఇందులో కూడా బీసీ ముస్లింలను తీసివేయాలి అని చెప్తున్నప్పుడు ఈ యొక్క బీసీ ముస్లింల సమస్య, అట్లాగే ఎఫ్సీస్ కు ఇస్తున్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పబడినటువంటి వాళ్ళు కానీ ఏ రిజర్వేషన్లు వర్తించినటువంటి కులాలకు సంబంధించి ఇస్తున్నటువంటి 10% కోటా మీదనైతే బీజేపీ నోరు మెదపడం లేదు. కానీ ఈ యొక్క ముస్లింలకు చెందినటువంటి 4% అది కూడా బీసీఈ కోటాలో వస్తున్నటువంటి ముస్లింలు ఉండకూడదు అని పదే ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్రానికి చెందినటువంటి బండి సంజయ్ కుమార్ మరియు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు బీజేపీ పార్టీకి కేంద్రం వాళ్లతో చెప్పి ఈ బిల్లును పాస్ అయ్యేటట్టు చేయగలుగుతారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ దీనికి సమ్మతిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇండియా కూటమి భాగస్వాములతో చర్చించి పార్లమెంటు సమావేశాలు అయితే జరుగుతున్నవి. కానీ పార్లమెంటు సమావేశాలలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ సమావేశాల లోపు ఏమైనా బిల్లు పెట్టే పరిస్థితి ఉందా అంటే అది కూడా డౌట్ఫుల్ గానే కనబడుతున్నది. అనగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ ఎవరికి తోసిన రీతిలో వాళ్లే చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఈ యొక్క చట్టం ఏమని చెప్తుంది? ఈ పరిస్థితులలో ఈ యొక్క చట్టానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ యొక్క బీసీలకు సంబంధించి పార్లమెంటులో మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2005లో 93 అమెండ్మెంట్ 93వ సవరణ భారత రాజ్యాంగానికి చేస్తూ 27% రిజర్వేషన్లను ప్రవేశపెట్టడమైనది. మరి ఒకవేళ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కనుక అయితే పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది అనబడేటువంటి రాజ్యాంగానికి సంబంధించిన సమస్య కూడా అనేక మందికి ఎంతో మందికి కూడా ఈ యొక్క ప్రశ్న ఉద్భవిస్తున్నది. కానీ అడ్వకేట్ జనరల్ చెప్తున్నటువంటి పద్ధతిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అధికారము ఉంది అని చెప్తున్నప్పుడు మరి ఏ అధికారము లేదు అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారో లేదా ఎవరైనా అనుకుంటున్నారా? దీనికి ఏ పద్ధతిలో చెప్పాలి, ఏ పద్ధతిలో చేయాలి అంటే ఒక చిన్న విషయం కూడా ఇక్కడ ఖచ్చితంగా వస్తున్నది. అదేమిటంటే ఆర్టికల్ 15 ప్రకారంగా మతం ఆధారంగా కానీ, కులం ఆధారంగా కానీ, లింగం ఆధారంగా కానీ, ఒక ప్రదేశం ఆధారంగా కానీ, జాతి ఆధారంగా కానీ ఎవరి పట్ల కూడా వివక్షత చూపెట్టరాదు. ఏ రాష్ట్రము కూడా వీరి పట్ల వివక్షతతో వ్యవహరించకూడదు అని చెప్తున్నప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు యొక్క ముస్లిం మతానికి చెందినటువంటి బీసీలకు రిజర్వేషన్ వర్తించకూడదు అని తాము ఎందుకు చెప్తున్నట్టు, ఏ పద్ధతిలో చెప్తున్నట్టు, మరి రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవిస్తారా? గౌరవించకుండానే
మాట్లాడుతున్నారా లేకుంటే వీళ్ళకేమి తెలియదా అంటే తెలియదు అని కాదు, ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ముస్లింల పట్ల వ్యతిరేకమైనటువంటి భావనలు 100 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ కలిగి ఉంది. కాబట్టి ఈ యొక్క బీజేపీ పార్టీయే కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, లేదా వాళ్ళ ప్రభావానికి గురైనటువంటి వాళ్ళు కూడా ప్రజాస్వామిక వాదుల ముసుగులో కనబడుతూ గతంలో కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, లేకుంటే మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇటీవల ఈ యొక్క బీజేపీ ప్రభావానికి, ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ల విషయానికి వస్తే ఈ యొక్క అంశాన్ని బీజేపీ ముస్లింలను ఏ రకంగానైతే వ్యతిరేకిస్తున్నదో, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడంలో వీళ్ళు కూడా వాళ్ళతో గొంతు కలుపుతున్నట్టుగా బయట వ్యవహరిస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్నటువంటి వ్యవహార శైలి, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క లెక్కల ప్రకారమే చూస్తే ఖచ్చితంగా కూడా ఇక్కడ తెలంగాణ సమాజంలో అంతర్లీనంగా బీజేపీ పార్టీ వైపున కొంతమంది వెళ్తున్నట్టు సమాజంలో ఈ యొక్క చేరికలు జరుగుతున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. కానీ ఇటు ప్రభావానికి లోను కాకుండా కనబడుతున్నట్టుగా ఉండడం లేదు. ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్లకు ఇచ్చేటువంటి 4% తీసివేయాలి అని బీజేపీ స్టేట్లోనైతే ఘంటాపథంగా చెప్తున్నది. కానీ స్టేట్ గవర్నమెంట్ వ్యవహారానికైతే వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రవేశపెట్టున్నటువంటి ఈ యొక్క బీసీ బిల్లు పార్లమెంటులో సమర్థిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే లేదు, అనుమానము కూడా ఉంది. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది ఈ యొక్క చొరవ తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి టైం తీసుకుంటుంది, ఏ పద్ధతిలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు చెప్పగలుగుతుంది అనేది ఇప్పట్లో తేలే విషయంగానైతే ఇది కనబడతలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క బీసీ బిల్లుకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా గడువు నిర్దిష్టంగా ఉన్నందున ఈ యొక్క గడువు లోపు జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీల ఎలక్షన్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక వైపున ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ లిస్టు పబ్లికేషన్ చేయాలి, మరియు ఈ యొక్క గణాంకాల ప్రకారంగా రిజర్వేషన్ కోటాను నిర్ణయించాలి. అనగా ఇక్కడ జిష్ణుదేవ్ వర్మ ఆఫీసులో, అనగా గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ను ఏ రకంగా సవరణలు లేకుండా చేయగలరా, లేకుంటే వాటికి ఏమైనా సవరణలు ప్రతిపాదించి రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి పంపిస్తారా లేదా అనేటువంటి అంశము కూడా ఇక్కడ తేలలేదు. కాబట్టి ఈ బీసీ బిల్లుకు ఇప్పటికీ అమలు జరుగుతున్నటువంటి 29% నుండి ఇప్పుడు పెంపుదల చేయబోయేటువంటి 42%కు తేడా ఏమి వచ్చినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ ప్రాతిపదికన జరుగుతాయి అనేటువంటి అంశమైతే ఇక్కడ డౌట్ఫుల్ గానే కనబడుతున్నది. కానీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం చెప్తున్నట్టుగా ఈ హెడ్లైన్స్ లో మద్దతు కూడగడతామని చెప్తున్నారు. ఈ మద్దతు కూడగట్టినా కూడా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు కేంద్రానికి చెప్పి ఇక్కడ ఏమైనా గండి కొట్టే అవకాశం అయితే ఖచ్చితంగానే ఉంది. కానీ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పార్లమెంటులో ఈ బిల్లు పాస్ చేయగలరా ఈ యొక్క సమావేశంలో అన్నది కూడా ఇక్కడ తేలవలసినటువంటి అంశమే. కాబట్టి ఈ యొక్క బీసీ బిల్లు పట్ల విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఇది ఎవరు కరెక్ట్గా చేస్తారు, ఎవరి పద్ధతి కరెక్ట్గా ఉంది అంటే ఫస్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్లకు ఎక్కువ శాతం పెంచాలి అనబడేటువంటి పాయింట్ అయితే అసెంబ్లీలో పాస్ చేసుకోగలిగారు. కానీ ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంటులో మెజారిటీ సభ్యులతో పాస్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు అనబడేటువంటి వాదన, ఈ యొక్క మద్దతు కూడా కడతామనబడేటువంటి ప్రశ్న ద్వారానే ఇక్కడ చెప్పకుండానే ఇది కనబడుతున్నందున ఈ యొక్క బీసీ బిల్లు పాస్ కావడం, అది చట్టం రూపం దాల్చడం అనేది ఇప్పట్లో తేలే అంశంగానైతే ఇది కనబడతలేదు. ఒకవేళ
రేవంత్ రెడ్డి యొక్క డెలిగేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధిష్టానానికి అప్పజెప్పి నచ్చజెప్పి వాళ్ళు లీడ్ తీసుకునేటట్టు ఇనిషియేషన్ చేసేటట్టు మిగిలినటువంటి భాగస్వామ్య పక్షాలతో ఏకాభిప్రాయాన్ని సాధించినా కూడా ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క మద్దతు లేనిదే సాధ్యపడని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది బీజేపీ పార్టీకి కూడా పరీక్షగానే ఉంటుంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా పరీక్షగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనైతే ఈ యొక్క బీసీల సబ్జెక్ట్ అయితే ఒక పెద్ద సబ్జెక్ట్ గానే అందరికీ ఆశలు కల్పిస్తున్నట్టుగా కనబడ్డా కూడా ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమము ప్రతి తాలూకా స్థాయిలోనైతే పెరిగిపోతున్నది. ఈ యొక్క బీసీలకు ఖచ్చితమైనటువంటి వాటా ఇవ్వాలి అనబడేటువంటి డిమాండ్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి తమిళనాడులో ఎక్కువ శాతం అనగా ఇక్కడ క్యాప్ పెట్టినటువంటి 50%ను అధిగమించినటువంటి రాష్ట్రాలే కనుక చూసినట్లయితే అక్కడ తమిళనాడు కనబడుతుంది, తర్వాత మహారాష్ట్ర కనబడుతుంది. తమిళనాడు మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్ కూడా తమ రాష్ట్రంలో రాజస్థాన్ అక్కడ 68% పెంచాలి అనబడేటువంటి ప్రతిపాదనలు కూడా రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టినది. కాబట్టి అసలు ఇప్పటి వరకు 100 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ యొక్క రిజర్వేషన్లను కావాలి అని చెప్పి కొనసాగించాలి అని చెప్తున్నారే కానీ ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారా ఎంత అభివృద్ధి జరిగింది అని కనుక చెప్తే ఎక్కడ ఉన్నటువంటి గొంగళి అక్కడనే ఉంది. అనుభవించడంలోనే అనుభవిస్తున్నారే తప్ప అందరికీ ఇది అందుబాటులో కావడం లేదు. కాబట్టి అందరూ కలిసి దీనికి ఒక సామూహికంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడానికి ఏకైక మార్గం అయితే ఉండనే ఉన్నది. అదేమిటంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎంత జనాభా ఉంటే అంత శాతము వాళ్లకు ఇవ్వవలసిందే అని అనుకున్నప్పుడు ఇక్కడ బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎఫ్సీ లేడు, ఓసీ లేడు, వీకర్ సెక్షన్ లేదు. ఎవరి జనాభాకు వాళ్ల ప్రాతిపదికన కనుక రిజర్వేషన్లు అమలు చేసినట్లయితే ఎవరికి ఏ పేచీ ఉండదు, ఏ పంచాయతీ ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఎవరెవరి కులాలకు ఎవరైతే ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారో, ఎవరైతే తమ కులం బలంగా ఉండాలి, మా జనాభా ఎక్కువ ఉంది అంటే ఏ రెడ్డి సామాజిక వర్గమే కానీ, బ్రాహ్మణ సామాజిక వర్గమే కానీ, ఇటు వెలమ సామాజిక వర్గమే కానీ, ఇంకా ఉన్నటువంటి అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్లు అనుకున్నా, లేకుంటే వీకర్ సెక్షన్స్ అమలవుతున్నటువంటి 10% రిజర్వేషన్ అనుకున్నా, ఈ బీసీలలో అమలవుతున్నటువంటి ABCDE వరకు వచ్చినా కూడా ఎవరికి పేచీ ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి తీర్మానము అందరి శాతము తీసుకోవాలని చెప్పి చట్టము చేసినట్లయితే ఈ రిజర్వేషన్ల పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి కానీ ఇంత నిజాయితీగా గనక చేసినట్లయితే రేపొద్దున రాజకీయ పార్టీలకు భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది అని వాళ్ళు అంతర్లీనంగా కూడా భయపడేటువంటి అవసరం వస్తున్నది. అవకాశం కూడా ఈ యొక్క పాయింట్ మీద కలుగుతుంది. కాబట్టి వాళ్ళు అయినా ఖచ్చితంగా ఏదో రకంగా ఈ రిజర్వేషన్లకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఫుల్ స్టాప్ పెడుతూ ఎవరి జనాభాకు తగ్గట్టుగా వాళ్ళ శాతాన్ని తీసుకుంటే కరెక్ట్ గానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క క్యాప్ను తీసివేస్తే బరాబరుగానే వస్తుంది. కాబట్టి అందుకు కృషి చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.